ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడు అన్ టైంలోనే పిలుస్తుంది ఏంటి? పరిగెత్తు పరిగెత్తు. ఫ్రీగా మూవీ చూస్తే జాలీగా ఉంటుంది. చాకో చిప్స్ దొరికితే డబుల్ సంతోషం వస్తుంది. నా ఫ్రెండ్స్ బాగా భయపడి ఇక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయారనుకుంటాను. ఎంతసేపు ఆగొస్తున్నావు? తినడానికి టైం అవుతోంది కదా. మీ నాన్న కూడా ఇంటికి వచ్చేసారు, కానీ నువ్వెక్కడికి వెళ్ళావు? మా అందరం కలిసి సినిమా చూడ్డానికి వెళ్ళాం, కానీ విషయం ఏంటంటే అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అబద్ధం చెప్పకు. నువ్వు ఎప్పుడు మారుతావు షిన్చాన్? నిజమే చెప్తున్నానమ్మా, నమ్మండమ్మా. హలో, నోహారా రెసిడెన్స్. హో హలో, గుడ్ ఈవినింగ్. ఏమంటున్నారు? కజామా ఇంకా ఇంటికే రాలేదా? షిన్చాన్ కూడా ఇప్పుడే ఇంటికి వచ్చాడు. ఒక్క నిమిషం ఉండండి. షిన్చాన్, కజామా ఇంకా మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళలేదట. వాళ్ళందరూ ఎక్కడున్నారో నీకు తెలుసా? నేను మీకు అర్థమయ్యేలా తెలుగులోనే కదమ్మా చెప్పాను. వాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ అడుగుతారేంటి? షిన్చాన్ ఏం చెప్తున్నాడంటే షిన్చాన్ కంటే ముందే వాళ్ళు బయలుదేరారట. సరే సరే, నాకేమైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను. వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? నువ్వేమంటున్నావు? కసామా ఇంకా నీ మిగతా ఫ్రెండ్స్ అందరూ కాసుగాబే థియేటర్ లోనే ఉన్నారా? అవునా? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? షిన్చాన్ ఎలాగైనా మనం వాడిని వెతకాలి. ఓకే. షీరావ్, 2 నిమిషాలు వెయిట్ చేయి. 2 గంటల్లో వచ్చేస్తాను. వచ్చాక తిందాం. ఓకే, బై బాయ్. ఇదే కాసుకాబే థియేటర్. ఇటు వెళ్దాం రండి. ఓయ్ కసామా, గో నేనే. మీరందరూ ఎక్కడున్నారు? తమ్ముడు మసావ్, ఎక్కడున్నావురా నువ్వు? కసామా, బోచన్ నాని, మజావ్ ఎక్కడున్నారు? ఏదో మనం కౌబాయ్ మూవీలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఆంటీ, మనందరం ఇప్పుడు అమెరికాలో ఉన్నాము. కాసుగాబే అమెరికా పక్కనే ఉంటుందని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు నాన్న. అరే, అలాంటిది ఏం ఉండదు షిన్చాన్. అమ్మా, ఏంటిది ఎందుకు ఇలా లాక్ అయి ఉంది? నాకు తెలీదు షిన్చాన్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకేమో ఇక్కడ మనుషులు ఉన్నట్టే అనిపిస్తోంది. పద ఇంకా కాస్త ముందుకెళ్ళి చూద్దాం. సూపర్ జైంట్ రోబోట్. అవును, ఇదేలా ఇక్కడికి వచ్చింది? కానీ నాకు సైఫై అస్సలు నచ్చదు. ఆగు షిన్చాన్, ఈ చోటు గురించి మనకు అసలు ఏం తెలియదు. ఏమైనా జరగచ్చు. రైల్వేలేనా? మనం ఈ ట్రాక్ ని ఫాలో అవ్వాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. పద మిక్సీ. అదిగో అక్కడ ఏదో ఊరు ఉన్నట్టుంది. కానీ అది దూరంలో ఉంది. మనం ఎలాగైనా వెళ్ళాలి కదా. ఇంతకీ ఈ ఊరేంటో తెలియడం లేదు.